the best academy. డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇండిసెస్, ఇండెక్స్లకు సంబంధించి. జనరల్గా ఎటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా ఇండిసెస్, రిపోర్ట్లు, ఇండెక్స్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ మనము వరల్డ్ సస్టైనబుల్ రిపోర్ట్ గురించి తెలుసుకున్నాము, అలానే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. అటువంటి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు తప్పకుండా డీటెయిల్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలి. ఏ రకమైన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. సో అలాంటి ఇండిసెస్సే ఈరోజు ఒకటి వార్తల్లో ఉంది. పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్. పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్. మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ భారతదేశంలోని సుమారుగా 2.5 లక్షలకు పైగా ఉన్న గ్రామ పంచాయతీలని అభివృద్ధి చేయడానికి, వాటి పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక రిపోర్టుని విడుదల చేయడం జరిగింది. ఆ రిపోర్టు 2022-23 డేటా ప్రకారము 2022-23 డేటా ప్రకారము భారతదేశంలోని గ్రామ పంచాయతీల పనితీరు ఎలా ఉంది, ముఖ్యంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధించే క్రమంలో ఇవి ఎలా పనిచేస్తూ ఉన్నాయో అని తెలుసుకోవడానికి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆ కంప్లీట్ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఇక పంచాయతీల విషయానికి వస్తే ఇవి 73వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 11th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగము. ఇందులో 29 ఫంక్షనల్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఇక ఇప్పుడు ఈ రిపోర్ట్ గురించి తెలుసుకోవాలి. ఇది మొదటి రిపోర్టు, ఫస్ట్ రిపోర్టు. ఈ రిపోర్టు ప్రకారము సుమారుగా 435 ఇండికేటర్ల ఆధారంగా, 435 సూచికల ఆధారంగా ఈ రిపోర్ట్ని తయారు చేయడం జరిగింది. ఈ రిపోర్టు ప్రకారము భారతదేశంలోని గ్రామ పంచాయతీలను 5 కేటగిరీలుగా విభజించారు, వాటి పనితీరుని ఆధారంగా చేసుకొని. ఉదాహరణకు మొదటి కేటగిరీ వచ్చేసి అచీవర్స్, అలానే ఫ్రంట్ రన్నర్స్, పర్ఫార్మర్స్, యాస్పిరెంట్ అండ్ బిగినర్. స్కోర్ల ఆధారంగా, గ్రామ పంచాయతీలు సాధించిన స్కోర్ల ఆధారంగా వీటిని విభజించడం జరిగింది. ఇక మనకి అవి ఏ స్కోరు ఆధారంగా ఏ వస్తాయో కూడా తెలుసుకోవాలి. అచీవర్స్ అంటే 90కి పైగా స్కోర్ సాధించిన గ్రామ పంచాయతీలని అచీవర్స్ కేటగిరీకి తీసుకొని వస్తారు. అదే స్కోర్ 75 నుంచి 90 ఉంటే వాటిని ఫ్రంట్ రన్నర్స్ గ్రామ పంచాయతీలు అంటారు. అదే స్కోర్ 60 నుంచి 75 ఉంటే వాటిని పర్ఫార్మర్స్ అని అంటారు. స్కోర్ 40 నుంచి 60 మధ్యలో ఉంటే యాస్పిరెంట్ గ్రామ పంచాయతీలుగా విభజిస్తారు. 40 కంటే తక్కువ స్కోర్ ఉంటే అవి ఇంకా బిగినర్సు, అవి ప్రారంభ దశలో ఉన్నాయని చెప్పేసి విభజిస్తారు. ఇక మనం తెలుసుకోవాల్సింది ఏ స్టేట్ టాప్లో ఉంది ఈ రిపోర్టు ప్రకారము. ఈ రిపోర్టు ప్రకారము ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా అచీవర్ కేటగిరీలోకి రాలేదు. అంటే పూర్తిగా ఘనత సాధించిన గ్రామ పంచాయతీల్లోకి ఏ రాష్ట్రము ఇంకా చేరలేదు. కానీ ఫ్రంట్ రన్నర్స్ విషయానికి వస్తే, అనగా రెండవ కేటగిరీ ఫ్రంట్ రన్నర్ కేటగిరీ విషయానికి వస్తే భారతదేశంలో గుజరాత్, తెలంగాణ టాప్లో ఉన్నాయి. ఓవరాల్గా 699 గ్రామ పంచాయతీలు ఫ్రంట్ రన్నర్స్ కేటగిరీలో ఉంటే అందులో టాప్ ప్లేస్లో వచ్చేసి గుజరాత్ 346 గ్రామ పంచాయతీలతో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ 270 గ్రామ పంచాయతీలతో రెండవ స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రంట్ రన్నర్ కేటగిరీ. ఇక పర్ఫార్మర్స్ విషయానికి వస్తే, అనగా పర్ఫార్మర్స్ అంటే స్కోరు 60 నుంచి 75 ఉంటే, ఆ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మొదటి స్థానంలో గుజరాత్ ఉంది, రెండవ స్థానంలో మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్లో తెలంగాణ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ అటువంటి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ అనేది యాస్పిరెంట్ కేటగిరీలో బాగా రాణిస్తూ ఉంది. యాస్పిరెంట్ కేటగిరీ అంటే 40 నుంచి 60 స్కోర్ మధ్యలో, ఆ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ బాగా రాణిస్తూ ఉందని చెప్పేసి ఈ రిపోర్టు తెలపడం జరిగింది. మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది నెక్స్ట్, ఓవరాల్గా ఏ కేటగిరీలో గ్రామ పంచాయతీలు ఎక్కువగా ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. అత్యధికంగా ఇక్కడ చూస్తే యాస్పిరెంట్ కేటగిరీలో 132,000కు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అనగా యాస్పిరెంట్ టాప్లో ఉంది. యాస్పిరెంట్ గ్రామ పంచాయతీలు భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి. ఇక పర్ఫార్మర్స్ 77,000కు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అనగా రెండవ స్థానంలో పర్ఫార్మెన్స్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మూడవ స్థానంలో వచ్చేసి బిగినర్స్, అంటే ఇంకా ప్రారంభ దశలో ఉన్నవాళ్ళు 5,896, అనగా బిగినర్స్ థర్డ్ కేటగిరీలో ఉంది, థర్డ్ ప్లేస్లో ఉంది. ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి ఫ్రంట్ రన్నర్స్. ఇంకా అచీవర్ అయితే ఏది మనం సాధించలేము.
సో ఇలా మనకి ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎగ్జామ్స్లో స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నాడు. ఇవాళ ఈ మధ్యన ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే గ్రూప్ 2 కావచ్చు, ఏ ఎగ్జామ్స్కి తీసుకున్న స్టేట్మెంట్స్, మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇస్తాడు ఇలాంటి ఇంపార్టెంట్ ఇండిసెస్కి సంబంధించి. ఇక ఈ రిపోర్ట్ వచ్చేసి ఈ ఇండెక్స్ 9 థీమ్స్ని ఆధారంగా చేసుకొని ఈ రిపోర్ట్ తేడం చేయడం జరిగింది. 9 థీమ్స్ అనమాట. ఆ 9 థీములు వచ్చేసి, ఆ 9 థీములు ఇంగ్లీష్లో ఒకసారి చెప్తాను. పావర్టీ ఫ్రీ అండ్ ఎన్హాన్స్డ్ లైవ్లీవుడ్ పంచాయతీ, అనగా పేదరిక లేని పంచాయతీ, పేదరికాన్ని నిర్మూలించిన పంచాయతీ అనే ఒక థీమ్ని తీసుకున్నారు. హెల్తీ పంచాయతీ అంటే ఆరోగ్యకరమైన పంచాయతీ. మూడవది వచ్చేసి చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ థీమ్ అంటే పిల్లలకు అనుకూలంగా ఉండే పంచాయతీ, పిల్లల పట్ల సౌకర్యంగా ఉండే పంచాయతీ. నాలుగవ థీమ్ వచ్చేసి వాటర్ సఫిషియంట్ పంచాయతీ, అనగా వాటర్కి నీటి కొరత లేని పంచాయతీ. క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ, అనగా స్వచ్ఛమైనది, పరిశుభ్రతమైనది పంచాయతీ. నెక్స్ట్ వచ్చేసి పంచాయతీ విత్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు పర్ఫెక్ట్గా ఉన్న పంచాయతీ. సోషల్లీ జస్ట్ అండ్ సోషల్లీ సెక్యూర్డ్ పంచాయతీ, ఎటువంటి కుల వివక్ష, మత వివక్ష లేని పంచాయతీ అనేది ఒక థీము. నెక్స్ట్ వచ్చేసి పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్, అనగా సుపరిపాలన కలిగిన పంచాయతీ ఒక థీము. ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ, ఫైనల్గా మహిళలకు అనుకూలమైన పంచాయతీ, మహిళల పట్ల వివక్ష చూపని పంచాయతీ. సో ఈ 9 థీమ్స్ గుర్తుపెట్టుకోండి. మనకి రిపోర్ట్లో సమ్మరీ చెప్పాలి అంటే 9 థీమ్స్ని ఆధారంగా చేసుకునింది. 435 ఇండికేటర్స్, సూచికలు, 5 కేటగిరీలు అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకి కంప్లీట్గా పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ తొలి రిపోర్టు. నెక్స్ట్ వన్, భారతదేశంలో వాతావరణ పరిశోధనల కోసము భారత ప్రభుత్వము జమ్మూ కాశ్మీర్లో ఒక క్లైమేట్ రీసెర్చ్ స్టేషన్ని ఏర్పాటు చేసింది. అది భారతదేశపు తొలి హై ఆల్టిట్యూడ్ క్లైమేట్ రీసెర్చ్ స్టేషన్, అనగా అత్యంత ఎత్తులో సుమారుగా జమ్మూ కాశ్మీర్లోని నతటోప్ అనే ప్రాంతంలో, జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లోని నతటోప్ అనే ప్రాంతం వద్ద దీన్ని ఏర్పాటు చేశారు ఈ క్లైమేట్ రీసెర్చ్ స్టేషన్ని. ఇది సముద్ర మట్టానికి 2250 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ముఖ్యంగా ఈ నార్త్ వెస్ట్ హిమాలయ ప్రాంతాలకు సంబంధించి, ఈ పశ్చిమ హిమాలయ ప్రాంతాలకు సంబంధించి క్లైమేట్ పరిశోధనలు, వాతావరణ పరిశోధనలు, రాబోయే రోజుల్లో వర్షాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, ఎండలు ఎలా ఉండబోతా ఉన్నాయని చెప్పేసి దానికి సంబంధించి క్లైమేట్ రీసెర్చ్ స్టేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రారంభించిన వారు యూనియన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండిపెండెంట్ ఛార్జ్ జితేంద్ర సింగ్ గారు లాంచ్ చేశారనమాట. ఇంకా అలానే అదే జమ్మూ కాశ్మీర్లో క్లైమేట్ పరిశోధనల కోసము, వాతావరణ పరిశోధనల కోసము భారత ప్రభుత్వము స్విట్జర్లాండ్ గవర్నమెంట్తో కలిసి ఒక జాయింట్ ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేసింది జమ్మూ కాశ్మీర్లో. దాని పేరే ఐస్ క్రంచ్ ప్రాజెక్ట్. గుర్తుపెట్టుకోండి, ఐస్ క్రంచ్ ప్రాజెక్టు ఇండియా స్విట్జర్లాండ్ల మధ్య ఒక జాయింట్ ప్రాజెక్టు. ఇది మనకు భారతదేశపు తొలి హై ఆల్టిట్యూడ్ క్లైమేట్ రీసెర్చ్ స్టేషన్ సెంటర్. ఇక నెక్స్ట్ వన్, ఐఐటి ఖరగ్పూర్. నిన్ననే మనం చూసాం ఐఐటి ఖరగ్పూర్ గురించి. ఇవాళ ఐఐటి ఖరగ్పూర్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఈ ఐఐటి ఖరగ్పూర్ ఒక స్టడీ చేసింది. ఆ స్టడీ ప్రకారము సర్ఫేస్ ఓజోన్ పొల్యూషన్, ఈ సర్ఫేస్ ఓజోన్ కాలుష్యం కారణంగా ముఖ్యంగా గ్రామీణ భారతంలోని పంటలు తీవ్రంగా దెబ్బతింటా ఉన్నాయి. ముఖ్యంగా ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్స్ ప్రాంతము, అలానే సెంట్రల్ ఇండియా ప్రాంతంలో వరి పంటలు కావచ్చు, గోధుమ పంటలు, మెయిజ్, మొక్కజొన్న అటువంటి పంటలు తీవ్రంగా దెబ్బతింటా ఉన్నాయని చెప్పేసి, గ్రామీణ భారతదేశానికి చాలా ఇబ్బంది ఉందని చెప్పేసి ఈ ఐఐటి ఖరగ్పూర్ స్టడీ చెప్తా ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సర్ఫేస్ ఓజోన్ కాలుష్యం వల్ల గ్రామీణ భారతదేశం దెబ్బతింటా ఉందని చెప్పేసి ఏ ఐఐటి చెప్పిందని చెప్పేసి మనకు అడుగుతాడు. అది స్టాటిక్. ఇక అనలిటికల్గా ముఖ్యంగా యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో కావచ్చు, ఏ ఎగ్జామ్స్కైనా ఓజోన్ పొల్యూషన్ అంటే ఐడియా ఉండాలి. జనరల్గా సర్ఫేస్ ఓజోన్, దీన్నే గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అని అంటారు. గ్రౌండ్ లెవెల్ ఓజోన్. మనకు ఓజోన్ అనేది
నిజానికి అది మంచిది. ఎక్కడ ఉంటే మంచిది? స్ట్రాటోస్పియర్లో. ఫర్ ఎగ్జాంపుల్ అట్మాస్ఫియర్ తర్వాత స్ట్రాటోస్పియర్ ఉంటుంది. అట్మాస్ఫియర్లోనే మనకు లేయర్స్ ఉంటాయి కదా, ట్రోపోస్పియరు, స్ట్రాటోస్పియరు, మీసోస్పియరు, ఐనోస్పియరు, ఎక్సోస్పియర్ అలాగా. సో ఈ స్ట్రాటోస్పియర్లో మనకు ఓజోను ఉంటే అది మంచిది. ఎందుకంటే ఓజోన్ దెబ్బతినకూడదు అక్కడ, ఎందుకంటే అది యూవీ రేస్ నుంచి కాపాడుతుంది. కానీ అదే ఓజోన్ కనుక లైక్ అప్పర్ అట్మాస్ఫియర్ కాకుండా లోయర్ అట్మాస్ఫియర్లోని దిగువ లేయర్లలో కనుక ఫార్మ్ అయిందనుకో అది అప్పుడు ప్రమాదకరం అనమాట. కాలుష్యానికి దారి తీస్తుంది. దానినే గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అంటారనమాట. ఇక్కడ క్లియర్గా చూస్తే ఈ అప్పర్ అట్మాస్ఫియర్లో, ఈ స్ట్రాటోస్పియర్లో ఉన్న ఓజోన్ మంచిది. కానీ ఈ లోయర్ అట్మాస్ఫియర్లో అనగా ఈ ట్రోపోస్పియర్లో ఓజోన్ ఎట్లా ఏర్పాటు అవుతుంది అంటే ముఖ్యంగా కొన్ని పొల్యూటెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ ఆక్సైడ్సు, లేదంటే వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇలాంటి పొల్యూటెంట్స్, ఇలాంటి కాలుష్యాలు సూర్యరశ్మి సమక్షంలో రియాక్ట్ అయినప్పుడు, కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు అది గ్రౌండ్ లెవెల్ ఓజోన్గా ఏర్పాటు అవుతుందన్నమాట. సర్ఫేస్ ఓజోన్గా ఏర్పాటు అవుతుంది, ఫార్మ్ అవుతుంది. అది చాలా డేంజర్ అనమాట. అప్పుడు అది పంటలని దెబ్బతీస్తుంది అది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అనేది సెకండరీ పొల్యూటెంట్. గ్రౌండ్ లెవెల్ ఓజోను సెకండరీ లెవెల్ పొల్యూటెంట్. అంటే ప్రైమరీ లెవెల్ పొల్యూటెంట్ అంటే ఉదాహరణకు కార్బన్ మోనాక్సైడు, నైట్రోజన్ ఆక్సైడ్స్, ఇవి డైరెక్ట్గా గాలిలోకి ఎమిట్ చేయబడతాయి. ఏవైనా వాహనాల నుంచి లేదంటే ఇండస్ట్రీల నుంచి డైరెక్ట్గా వాతావరణంలోకి విడుదల చేయబడితే వాటిని ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటారు. కానీ సెకండరీ పొల్యూటెంట్ అంటే ఇటువంటివి రియాక్ట్ అయ్యి, ఈ ప్రైమరీ పొల్యూటెంట్స్ తమలో తాము రియాక్ట్ అయ్యి ఏర్పడితే వాటిని సెకండరీ పొల్యూటెంట్స్ అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అనేది సెకండరీ లెవెల్ పొల్యూటెంట్. ముఖ్యంగా ఎగ్జామ్స్లో, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ బ్లాక్ కార్బన్, ఇలా లేదంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక ఈ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ని అరికట్టడానికి ఆల్రెడీ కొన్ని ప్రోటోకాల్స్, కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి. అటువంటి కన్వెన్షనే ఒకటి వియన్నా కన్వెన్షన్. 1985లో వియన్నా కన్వెన్షను ఏర్పాటు చేశారు. దానికి కన్వెన్షన్కి మాంట్రియల్ ప్రోటోకాల్ తీసుకొని వచ్చారు కెనడా దేశము. దానికి భారతదేశము సంతకం కూడా చేసింది, దాన్ని ఆమోదించింది. ఆ మాంట్రియల్ ప్రోటోకాల్కి తర్వాత సవరణ చేసి కిగాలి ప్రోటోకాల్ అని చెప్పేసి 2019లో తీసుకొని వచ్చారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మాంట్రియల్ ప్రోటోకాలు, వియన్నా కన్వెన్షను, కిగాలి అమెండ్మెంట్ అనేది దేనికి సంబంధించినవి అంటే ఈ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అనగా ఓజోన్ని నాశనం చేసే హానికరమైన పదార్థాలకు సంబంధించిన కన్వెన్షన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్ ఓజోను, దీనికి సంబంధించిన ఐఐటి ఖరగ్పూర్ స్టడీ. నెక్స్ట్ వన్ అగైన్ మరొక ఐఐటి వార్తల్లో నిలిచింది. ఐఐటి మద్రాసుకు చెందిన ప్రవర్తక్ టెక్నాలజీసు కాలిఫోర్నియాకు చెందిన జీరో ల్యాబ్స్ అనే సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకునింది. ఈ ఐఐటి మద్రాసుకు చెందిన ప్రవర్తక్ టెక్నాలజీస్ గురించి మనం గతంలోనే డిస్కస్ చేసుకున్నాం. ఐఐటి మద్రాసుకు చెందిన ప్రవర్తక్ టెక్నాలజీసు సైబర్ కమాండోస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద ఇటీవల శిక్షణ ఇచ్చారు కొంతమంది సైబర్ ఆఫీసర్స్కి అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ ఒప్పందం ప్రకారము ఈ ఐఐటి మద్రాస్ ప్రవర్తక్ టెక్నాలజీసు ఈ యొక్క జీరో ల్యాబ్స్ సంస్థ ఏం చేయబోతా ఉన్నారు అంటే ఐఐటి మద్రాస్లో ఒక సెంటర్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సెంటర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ అనమాట. జనరల్గా దీని ముఖ్య ఉద్దేశం, ఎంఓయు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనము జనరల్గా డీప్ టెక్నాలజీ కంపెనీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ చైన్ కంపెనీలు, ఐఓటీ కంపెనీస్, రోబోటిక్స్ బేస్డ్ కంపెనీలు. అటువంటి కంపెనీల్లో ఈ మధ్యన అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా ఏఐ ఫౌండేషనల్ మోడల్స్ ఎక్కువగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అనగా కృత్రిమ మేధస్సు ఆధారిత లాంగ్వేజ్ మోడల్స్, ఉదాహరణకు డీప్ సీకు, చాట్ జీపీటీ ఇటువంటి మోడల్స్ని తయారు చేయాలి అంటే వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు ఎక్కువగా అవసరం అన్నమాట. ఉదాహరణకి గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి అవసరమవుతాయి. ఈ యొక్క ఫౌండేషనల్ మోడల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్ మోడల్స్ని అభివృద్ధి చేయాలి అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి కంప్యూటర్స్లో అమరుస్తారు. ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి, చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో వీటి అవసరం లేకుండానే, కంప్యూటర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ అవసరం లేకుండానే
కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్లతోనే ఏఐ మోడల్స్ని అభివృద్ధి చేయొచ్చు. లైక్ సిపియూస్ ఉంటాయి కదా మనకి, కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఆ సిపియూలతోనే ఈ ఏఐ మోడల్స్ని తయారు చేయడం కోసము ఈ ఒప్పందం కుదుర్చుకున్నారన్నమాట. తద్వారా ఈ ఖర్చు మిగిలిపోతుందన్నమాట. ఇక మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఈ ఒప్పందంతో పాటు ఇండియా ఏఐ మిషన్ మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అభివృద్ధి చేయడానికి ఇండియా ఏఐ మిషన్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంచ్ చేసింది. దానికి సుమారుగా 10,300 కోట్ల బడ్జెట్ని కేటాయించింది అని చెప్పేసి కూడా గతంలో తెలుసుకున్నాం. సో ఇది మనకి ఈ ఒప్పందం గురించి. నెక్స్ట్ వన్, ఒక నేషనల్ పార్కు వార్తల్లో నిలిచింది. వాక్ ఫర్ బందీపూర్ క్యాంపెయిన్ పేరిట కర్ణాటకలోని బందీపూర్ నేషనల్ పార్కులో సిటిజన్స్ పౌరులు ఒక ఉద్యమం చేపడతా ఉన్నారు. బందీపూర్ నేషనల్ పార్క్ని కాపాడండి అని చెప్పేసి. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఈ బందీపూర్ నేషనల్ పార్క్ అనేది ఇది ఒక టైగర్ రిజర్వ్. 1973 ప్రాజెక్ట్ టైగర్ కింద దీన్ని టైగర్ రిజర్వ్గా గుర్తించారనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువగా జంతువులు ఉంటాయన్నమాట. ఆ జంతువుల్ని చనిపోకుండా ఉండాలి అంటే రాత్రిపూట్ల ట్రాఫిక్ ఉండకూడదు. రాత్రిపూట్ల వెహికల్స్ని ఆ హైవే గుండా అలౌ చేయకపోతే, అనుమతించకపోతే ఆ జంతువులు చనిపోకుండా ఉంటాయని చెప్పేసి గతంలో కర్ణాటక ప్రభుత్వము తీసుకొని వచ్చిందనమాట. అయితే ఇప్పుడు రాత్రిపూట్ల ట్రాఫిక్ని ఎత్తేయాలి, రాత్రిపూట్ల కూడా ట్రాఫిక్ని అలౌ చేయాలి, ఆ బ్యాన్ అనేదాన్ని ఎత్తేస్తూ ఉన్నాము. ఇక రాత్రిపూట్ల కూడా వాహనాలని అనుమతించబోతా ఉన్నామని చెప్పేసి అనౌన్స్ చేయబోతా ఉన్నారు. దానికోసము వీళ్ళు ఉద్యమం చేపట్టారనమాట. ఎప్పుడైతే రాత్రిపూట్ల కూడా వెహికల్స్ వేగంతో దూసుకుని వెళ్తూ ఉన్నప్పుడు జంతువులు మరణిస్తాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వాక్ ఫర్ బందీపూర్ క్యాంపెయిన్ అనేది బందీపూర్ నేషనల్ పార్క్. ఈ బందీపూర్ నేషనల్ పార్క్ అనేది నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో భాగము. భారతదేశపు తొలి బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో ఈ బందీపూర్ భాగము. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఈ నేషనల్ హైవే ఏది పోతుంది దాని గుండా. నేషనల్ హైవే 766, నేషనల్ హైవే 766 హైవే ఈ బందీపూర్ గుండా పోతుంది. ఈ హైవే పేరు, ఈ హైవే నెంబర్ కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది, ఒక్కొక్కసారి అడగవచ్చు కూడా. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వము తొలిసారిగా తెలంగాణలో ఒక ప్రప్రథమ పోలీసు స్కూల్ని లాంచ్ చేసిందనమాట. జనరల్గా పోలీసుల పిల్లలకు సంబంధించి పోలీసుల పిల్లలు చదువుకోవడానికి, సైనికుల పిల్లలు చదువుకోవడానికి భారతదేశంలో సైనిక పాఠశాలలు ఉన్నాయి కదా, ఆ తరహాలో తెలంగాణలో ఫస్ట్ టైం యంగ్ ఇండియా పోలీసు స్కూల్ని ఇవాళ ఏప్రిల్ 10న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. హైదరాబాద్లో దీన్ని ప్రారంభించారు. సో ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో ఏంటంటే 200 సీట్లు ఉంటాయి. ఆ 200 సీట్లలో 100 సీట్లు పోలీసుల పిల్లలకు కేటాయిస్తారు. అమరవీరుల పిల్లలకు, అమరవీరుల పోలీసుల పిల్లలకు ఈ సీట్లు కేటాయిస్తారు. ఇక మిగతా 100 సీట్లు వచ్చేసి స్థానిక అభ్యర్థులకు రిజర్వ్ చేయబడతాయి, నార్మల్ స్టూడెంట్స్కి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది దీని పేరు వచ్చేసి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, హైదరాబాద్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. మనం ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ గురించి. భారతదేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఇది చూడ్డానికి డైరెక్ట్గా ఇయర్ బేస్డ్ క్వశ్చన్, స్టాటిక్, కానీ ఇయర్లు వచ్చేసి ప్రతి ఇయర్కి ఒక ప్రాముఖ్యత ఉంది, అందుకే దీన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఎప్పుడు ఏర్పాటైంది ఇండియాలో? ఆప్షన్ ఏ 1982, 1983, 1986, 1991. ప్రతి సంవత్సరానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యత ఏంటో మనం రేపు తెలుసుకుందాము, ఇయర్ల ప్రాముఖ్యత. సో దీనికైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఆన్సర్ తెలపండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్కి వస్తే, మనం నిన్న అడిగిన క్వశ్చను ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్కి సంబంధించి కింది వాటిలో ఏవి నిజం అన్నాడు. దానికి మనము ఆన్సర్ వచ్చేసి ఈ స్కీమ్ కింద 21 నుండి 24 ఏళ్ల యువతకు 12 నెలల పాటు స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టైపెండ్ వచ్చేసి మంత్లీ 5,000 ఇస్తారు. ఆ స్కీమ్ని 2024-25 బడ్జెట్లో అనౌన్స్ చేశారు. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి. ఇండియా ఫ్రాన్స్తో నేవీ కోసము, ఇండియన్ నేవల్ ఫోర్స్ కోసము 26 రఫాలే మెరైన్
ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ని కొనుగోలు చేయబోతా ఉంది. సుమారుగా 64,000 కోట్ల విలువైన ఒప్పందం ద్వారా 26 రఫాలే ఎం అంటే మెరైన్ 26 రఫాలే ఎయిర్ క్రాఫ్ట్లని కొనబోతా ఉన్నారు. వీటి ఒప్పందం విలువ 64,000 కోట్ల విలువ. దీనికి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది ఇందులో ఎన్ని సింగిల్ సీటర్ వెహికల్స్, ఎన్ని డబుల్ సీటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా తెలుసుకోవాలి. ఈ 26లో 22 సింగిల్ సీటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, 4 వచ్చేసి డబుల్ సీటర్ అనగా 2 సీట్ల ఉండే ఎయిర్ క్రాఫ్ట్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. 64,000 కోట్ల విలువ నేవీ కోసం. ఇక గతంలో ఇదే ఫ్రాన్స్తో భారతదేశము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసము సుమారుగా 59,000 కోట్ల విలువైన ఒప్పందము 2016లో చేసుకునింది. 2016లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసము సుమారుగా 36 రఫాలే ఎయిర్ క్రాఫ్ట్స్ని ఫ్రాన్స్ నుంచి భారతదేశం కొనుగోలు చేసింది. దాని విలువ 59,000 కోట్ల విలువ. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా నేపాల్ వార్తల్లో నిలిచాయి. యూనియన్ అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ చౌహాన్ గారు 3వ బిమ్స్టెక్ వ్యవసాయ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి నేపాల్ రాజధాని కఠ్మండుకు వెళ్ళారు. అక్కడ ఇండియా నేపాల్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం వచ్చేసి అగ్రికల్చర్ వ్యవసాయ రంగం పైన కోఆపరేషన్ అనమాట. వ్యవసాయ రంగ సహకారం కోసము ఇరు దేశాలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయన్నమాట. ఇక ఈ 3rd బిమ్స్టెక్ వ్యవసాయ మంత్రుల సమావేశముతో పాటు మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఇండియా నేపాల్ మధ్య ఇటీవల ఇంకొక ఒప్పందం కూడా కుదిరింది. అది వచ్చేసి ఇండియా నేపాల్ సుప్రీంకోర్టుల మధ్య జ్యుడిషియల్ కోఆపరేషన్. ఇరు దేశాల సుప్రీంకోర్టుల మధ్య న్యాయ సహకారం కోసము ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇండియా నేపాల్ ఏ గ్రూపుల్లో భాగమో కూడా తెలుసుకోవాలి. ఇండియా నేపాల్ బిమ్స్టెక్లో కూడా భాగము. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్లో ఇండియా నేపాల్ 2 సభ్యులే. అలానే సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ 8 దేశాలుండే సార్క్లో కూడా ఇండియా నేపాల్ సభ్యులే. జనరల్గా ఇండియా నేపాల్ మధ్య సంబంధాలు సార్క్ ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత ఒక విధంగా దెబ్బతిన్నాయనే చెప్పవచ్చు. ముఖ్యంగా 2015 ఫ్లడ్స్ సమయంలో నేపాల్లో మన భారతదేశపు మీడియా వ్యవహరించిన తీరు పట్ల నేపాల్లో చాలా విమర్శలు కూడా తలెత్తాయన్నమాట. సో నిజానికి ఇప్పుడు చెప్పాలంటే సార్క్ అనేది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఎస్పెషల్లీ ఆఫ్టర్ బీజేపీ కమ్స్ ఇన్ టు ద పిక్చర్ కొద్దిగా మనం ఎక్కువగా ఏం ఫోకస్ చేస్తూ ఉన్నామంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి బైలేటరల్ డీల్స్, ముఖ్యంగా ఇండియా రష్యా, ఇండియా అమెరికా అటువంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాము. ఇటువంటి సార్క్ ఒక విధంగా చెప్పాలి అంటే ఇవి మరుగున పడ్డాయని చెప్పవచ్చు. మనము యాక్చువల్లీ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది మన భారతదేశపు నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ కింద భారతదేశపు నైబర్ కంట్రీలు బంగ్లాదేశ్, భూటాను, నేపాల్తో సంబంధాలను మెరుగుపరచుకోవడమే ఇండియాస్ నైబర్ ఫస్ట్ హుడ్ పాలసీ అనేది ముఖ్య ఉద్దేశము. అలానే 1991లో సౌత్ ఈస్ట్ దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి భారతదేశము మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి అధ్యక్షతన అప్పట్లో లుక్ ఈస్ట్ పాలసీ కూడా తీసుకొని వచ్చారు అప్పట్లో. సో ఇవన్నీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కిందకు వస్తాయి. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇండియా నేపాల్ మధ్య కుదిరిన ఒప్పందాలు, ఇటీవల కుదిరిన ఒప్పందాలు. ఇవన్నీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పోతే చాలా ఉంటాయి ఇష్యూస్. ఇండియాస్ లుక్ ఈస్ట్ పాలసీ, ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండియాస్ రిలేషన్స్ విత్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, అలానే ఇండియా పాకిస్తాన్ సార్క్ ఇష్యూస్ చాలా ఉంటాయి. సో మనకు ఇండియా నేపాల్ గురించి ప్రస్తుతానికి ఇంత సరిపోతుంది. నెక్స్ట్ వన్ అగైన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పోర్చుగల్ పర్యటనకు, స్లోవేకియా పర్యటనకు వెళ్ళారు. పోర్చుగల్ పర్యటనను ముగించుకొని స్లోవేకియా దేశానికి విచ్చేశారు. స్లోవేకియా దేశపు క్యాపిటల్ వచ్చేసి బ్రటిస్లావా. ఇక్కడ విచ్చేసిన తర్వాత ఈమె స్లోవేకియా దేశంలోని గేట్ ఆఫ్ ఫ్రీడమ్ మెమోరియల్ని సందర్శించారు. గుర్తుపెట్టుకోండి, గేట్ ఆఫ్ ఫ్రీడమ్ మెమోరియల్
స్లోవేకియా దేశంలో ఉందన్నమాట. దీన్ని సందర్శించారన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, ఈమెకి స్వాగతం పలికారు. స్వాగతం పలికిన తర్వాత స్లోవేకియా దేశంలోకి, స్లోవేకియా లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసిన 10 ఉపనిషత్తుల్ని ద్రౌపది ముర్ము గారికి అందించారు. స్లోవేకియా దేశానికి చెందిన భాషా శాస్త్రవేత్త రాబర్ట్ గాఫ్రిక్ అనే ఆయన 10 ఉపనిషత్తుల్ని సంస్కృతం నుంచి స్లోవేకియా భాషలోకి అనువదించాడు. ఇప్పుడు అవి ద్రౌపది ముర్ము గారికి అందజేశారు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది సంస్కృతము, స్లోవేకియా భాష వచ్చేసి ఇవి రెండు కూడా ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్కి చెందినవి. ఇక స్లోవేకియా ప్రాముఖ్యత. స్లోవేకియా ఇవి చిన్న కంట్రీసే కావచ్చు, కానీ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ స్లోవేకియా, ఈ గేట్ ఆఫ్ ఫ్రీడమ్ మెమోరియల్ అనేది స్లోవేకియా దేశంలోని డనూబే అనే రివర్ దగ్గర ఉంది. డనూబే ఈ డనూబే రివర్ అనేది యూరప్లోనే రెండవ అతిపెద్ద నది అని చెప్పవచ్చు. డనూబే రివర్. ఈ డనూబే రివర్ మనకి చాలా ముఖ్యము. ఎందుకంటే గతంలో లాస్ట్ ఇయర్ రష్యా ఈ డనూబే రివర్ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలపైన అటాక్ చేసిందనమాట. ఈ డనూబే రివర్ అనేది సుమారుగా 10 దేశాల గుండా ప్రవహిస్తుంది. ఇక్కడ మ్యాప్లో చూపించినట్టయితే ఈ స్లోవేకియా అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఉక్రెయిన్, పోలాండు, ఆస్ట్రియా వీటికి బార్డర్ కంట్రీ. యూరప్ దేశము మనం గతంలో చెప్పుకున్నాం. పోర్చుగల్, స్లోవేకియా నాటోలో 2 సభ్యులే, అలానే 2 కూడా యూరోపియన్ యూనియన్లో సభ్యులే అనమాట. ఈ స్లోవేకియా ఉక్రెయిన్, పోలాండు, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా ఇటువంటి కంట్రీలతో సరిహద్దులు కలిగి ఉందన్నమాట. ఇక్కడ తెలుసుకోవాల్సింది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ డనూబే అనే నది 10 దేశాల గుండా పోతుంది. ఉక్రెయిన్ ఇటువంటి దేశాల గుండా ప్రవహిస్తుంది అనమాట. మనకి ఇలాంటి కంట్రీస్ వార్తల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా ప్రతిదీ కూడా క్లియర్గా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ మధ్యన మనం చూస్తూ ఉన్నాం, ఉక్రెయిన్లో కొన్ని ప్రాంతాలు ఎక్కువగా వార్తల్లో ఉన్నాయి. మనము జనరల్గా మ్యాప్ ఒకప్పుడు చూస్తే జాగ్రఫీలో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేసేవాడు అంటే మ్యాప్స్ నుంచి, ముఖ్యంగా స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాప్స్ నుంచి క్వశ్చన్లు ఇచ్చేవాడు. అప్పుడు దానికోసం ఓరియంట్ బ్లాక్ స్వాన్ అట్లాసు అలాంటివి ప్రిఫర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్స్ మారిపోయినాయి. వార్తల్లో నిలుస్తూ ఉన్న ప్రదేశాల మీదనే మ్యాపింగ్ ఇస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఉక్రెయిన్లో కొన్ని ప్రాంతాలు ఈ మధ్యన వార్తలు ఎక్కువగా ఉన్నాయి. ఒడెస్సా పోర్ట్ అని, కీవ్ ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్, అలానే జపోరిజిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇటీవల రష్యా ఉక్రెయిన్లోని జపోరిజిజియా న్యూక్లియర్ ప్లాంట్ పైన దాడి చేసింది. అలానే డొనెటెస్క్ అనే ప్రాంతము, ఉక్రెయిన్లోని డొనెటెస్క్ అనే ప్రాంతము. ఇవన్నీ కూడా మ్యాప్లో డైరెక్ట్గా అడుగుతాడు, ఈ డొనెటెస్క్ అనే ప్రాంతం ఏ దేశంలో ఉంది అని చెప్పేసి. ఇక దేశాలు కూడా వస్తే ఇటువంటి దేశాలు ముఖ్యంగా చిన్న దేశాలు వార్తల్లో ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల నైజీరియాలో మెదడువాపు వ్యాధి మెనింజైటిస్ డిసీజ్తో చాలామంది చనిపోయారు. మెక్సికో దేశంలో ఫస్ట్ బర్డ్ ఫ్లూ మరణం సంభవించింది. బర్డ్ ఫ్లూ వచ్చేసి H5N1 కదా, బర్డ్ ఫ్లూ H5N1. మెక్సికో దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం సంభవించింది. అమెరికాలో మీజల్స్ కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. సో ఇలా మనకి ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివేటప్పుడు జస్ట్ ఆ కంట్రీలో ఏం జరుగుతూ ఉందో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఐడియా ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు అలానే ఇంకా స్లోవేకియా ఏమని చెప్పిందంటే, మేము ఇండియాకి సపోర్ట్ చేస్తాము. ముఖ్యంగా UNSCలో, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో, యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసము మేము భారతదేశానికి మద్దతు ఇస్తామని చెప్పేసి స్లోవేకియా ప్రకటించింది. ఇక్కడ తెలుసుకోవాల్సింది UNSC, యునైటెడ్ నేషన్స్ పర్మనెంట్ కౌన్సిల్ భద్రతా మండలిలో 5 శాశ్వత దేశాలు ఉంటాయన్నమాట. 5 శాశ్వత దేశాలు, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి. ఆ 5 శాశ్వత దేశాలు అమెరికా, UK, ఫ్రాన్స్, రష్యా, చైనా అన్నమాట. ఇక 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ కూడా ఉంటాయి, అంటే శాశ్వత సభ్యత్వం లేని దేశాలు అన్నమాట. అవి వాటిని 2 ఏళ్ల పాటు నియమిస్తారు. ఆ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్కి 2 ఏళ్ల పాటు మెంబర్షిప్ ఇస్తారనమాట. ప్రజెంట్ అయితే భారతదేశం నాన్ పర్మనెంట్గా మెంబర్గా కూడా లేదు. ఆల్రెడీ 2021-22లో
భారతదేశపు నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ ముగిసిపోయింది, ఎండ్ అయింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రస్తుతం 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ కంట్రీస్లో ఇండియా లేదు అనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఒకసారి మనము తెలుసుకుందాం. అల్జీరియా, డెన్మార్క్, గ్రీస్, గయానా, పాకిస్తాన్, పనామా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సియర్రా లియోన్, స్లోవేనియా, సోమాలియా. గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ ఇప్పుడు నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉంది. అది దాని పదవీ కాలం 2026లో ముగియబోతా ఉంది. ఇక ఎకానమీకి సంబంధించి ఇండియన్ ఎయిర్లైన్స్ సంస్థ ఇండిగో వార్తల్లో నిలిచింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా, మార్కెట్ పనితీరు ఆధారంగా, మార్కెట్ విలువ ఆధారంగా ఇండియన్ ఎయిర్లైన్స్ సంస్థ ఇండిగో సంస్థ ప్రపంచంలోనే అత్యంత విలువైన రెండో విమానయాన సంస్థగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన రెండో విమానయాన సంస్థగా ఇండిగో నిలిచింది. మొదటి ప్లేస్లో వచ్చేసి డెల్టా ఎయిర్లైన్స్, అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్లైన్స్ 23.18 బిలియన్ డాలర్ల విలువతో ఫస్ట్ ప్లేస్లో ఉంది. రెండవ ప్లేస్లో ఇండిగో ఉంది. థర్డ్ ప్లేస్లో ఐర్లాండ్కు చెందిన రియనైర్ అనే సంస్థ ఉంది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా, నిన్న స్టాక్ మార్కెట్స్ విలువ ఆధారంగా కాసేపు కొద్ది సమయము ఈ డెల్టా ఎయిర్లైన్స్ దాటి ఇండిగో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ డెల్టా ఎయిర్లైన్స్ ఫస్ట్ ప్లేస్ని ఆక్రమించింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇండిగో. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆర్టెమిస్ అకార్డ్స్ వార్తల్లో నిలిచాయి. ఆర్టెమిస్ ఒప్పందాలు, మనము ఆర్టెమిస్ మిషన్ గురించి గతంలో తెలుసుకున్నాం. అమెరికా వాళ్ళు, నాసా చంద్రుడిపైన ఒక శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేయడానికి ఆర్టెమిస్ మిషన్ని అని చెప్పేసి లాంచ్ చేశారు అని చెప్పేసి. ఈ ఆర్టెమిస్ ఒప్పందాలు కూడా దానికి సంబంధించినవే. ముఖ్యంగా అంతరిక్షంలో అంతరిక్ష వ్యర్థాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ఔటర్ స్పేస్ని, అంతరిక్షాన్ని శాంతియుతంగా వాడుకోవాలి ప్రపంచ దేశాలన్నీ అని చెప్పేసి నాసా వాళ్ళు 2020లో దీన్ని తీసుకొని వచ్చారు 7 కంట్రీలతో. ఈ నాసా మరియు మరో 7 కంట్రీలతో కలిసి ఈ ఆర్టెమిస్ ఒప్పందాలని లాంచ్ చేశారనమాట. ఈ ఒప్పందాలపైన ఇప్పుడు బంగ్లాదేశ్ సంతకం చేసింది. బంగ్లాదేశ్ 54వ దేశంగా సంతకం చేసింది. ఇందులో భారతదేశం కూడా మెంబరే. గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్టెమిస్ ఒప్పందాల్లో భారతదేశము 27వ కంట్రీగా జాయిన్ అయింది గతంలో. ఇప్పుడు బంగ్లాదేశ్ 54వ కంట్రీగా జాయిన్ అయింది. ఈ ఆర్టెమిస్ ఒప్పందాల ముఖ్య ఉద్దేశము మనము చెప్పుకున్నట్టు అంతరిక్షాన్ని పీస్ఫుల్గా వాడుకోవాలి. దీనికి బేసిస్ వచ్చేసి ఔటర్ స్పేస్ ట్రీటీ 1967. ఔటర్ స్పేస్ ట్రీటీ 1967. ఈ ఔటర్ స్పేస్ ట్రీటీ 1967 ఏం చెప్తుందంటే అంతరిక్షాన్ని శాంతియుతంగా వాడుకోవాలి. అలానే ఇది నాన్ బైండింగ్ అనమాట. ఇది నాన్ బైండింగ్ అంటే ఏంటి? ఇందులో సంతకాలు చేసిన కంట్రీలు దీనికి లోబడి ఉండాలనేం లేదు, ఇందులో ఉన్న నిబంధనలకు లోబడి ఉండాలన్నది ఏం లేదు, జస్ట్ నాన్ బైండింగ్. సో ఇది మనకు ఆర్టెమిస్ ఒప్పందాలకు సంబంధించి. నెక్స్ట్ వన్, జన్యు ఎడిటింగ్ వార్తల్లో నిలిచింది. అమెరికాలోని కలోసల్ బయోసైన్సెస్ అనే సంస్థ దాదాపు 10,000 సంవత్సరాల కిందట కనుమరుగైపోయిన డైర్ తోడేళ్ల లాంటి తోడేళ్లను ఉత్పత్తి చేసింది. జన్యు ఎడిటింగ్, క్లోనింగ్ ద్వారా ఈ డైర్ తోడేళ్ల మాదిరి పోలిన తోడేళ్లను ఉత్పత్తి చేసింది. ఇవి చూస్తే అబ్జర్వ్ చేస్తే తెల్లని రోమాలు కలిగి ఉన్నాయి. తెల్లని రోమాలు, చాలా భయంకరమైన తోడేళ్ళు అనమాట. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది వీళ్ళు ఏ టెక్నిక్ని ఉపయోగించి వీటిని తీసుకొని వచ్చారు అంటే క్లోనింగు, జీన్ ఎడిటింగ్. ఆ జీన్ ఎడిటింగ్ సాధనం వచ్చేసి CRISPR-Cas9 అనే టూలు. ఈ CRISPR-Cas9 అనేది టూలు డిఎన్ఏని ఎడిట్ చేసే ఒక టూల్ అనమాట. దీన్ని ఫోకస్ చేయాల్సింది మనము దీని అబ్రివేషన్ కూడా తెలుసుకోవాలి. CRISPR-Cas9 అంటే క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ క్రిస్పర్ అసోసియేటెడ్ ప్రోటీన్ 9 అనమాట. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఈ ఉత్పత్తి చేసిన డైర్ తోడేళ్ళు
3. ఆ మూడిటి పేర్లు కూడా తెలుసుకోవాలి. 2 మగ తోడేళ్లను సృష్టించారు, 1 ఆడ తోడేల్ని సృష్టించారు. ఆ మగ తోడేళ్ల పేర్లు వచ్చేసి రొములస్, రెముస్. రొములస్ అనేది ఒకటి, రెముస్ అనే 2 మగ తోడేళ్ళు, ఖలీసీ అనే ఒక ఆడ తోడేలు. ఖలీసీ అనే ఒక ఆడ తోడేలు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది క్లోనింగ్, జీన్ ఎడిటింగ్, ఈ క్రిస్పర్ క్యాస్9 అనేది తెలుసుకోవాలా. చైనాలో హీ జియాంగ్కి అనే శాస్త్రవేత్త, హీ జియాంగ్కి అనే శాస్త్రవేత్త గతంలో ఏం చేశాడు అంటే 2 బేబీల్ని ఈ క్రిస్పర్ క్యాస్9 సాధనం ద్వారా వాళ్ళ పేరెంట్స్కి హెచ్ఐవి ఉంటే ఆ హెచ్ఐవి సోకని 2 బేబీలని 2 ఆడ బేబీలని సృష్టించాడు హీ జియాంగ్కి అనే శాస్త్రవేత్త. ఎలా అడుగుతాడంటే స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచంలో తొలిసారిగా హెచ్ఐవి సోకని హెచ్ఐవి ఇమ్యూను 2 ఆడ శిశువులని 2 ఆడ కవలల్ని ఉత్పత్తి చేయడంలో కృషి చేసిన శాస్త్రవేత్త చైనాకు చెందిన శాస్త్రవేత్త హీ జియాంగ్కి. తర్వాత ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, ఇతని పైన కొద్దిగా నిషేధం కూడా విధించడం జరిగింది. ఎందుకంటే జీన్ ఎడిటింగ్ ద్వారా చాలా ఎథికల్ కన్సర్న్స్ కూడా ఉంటాయన్నమాట. ఇక క్లోనింగ్ విషయానికి వస్తే, క్లోనింగ్ అంటే ఒక ఐడెంటికల్ కాపీని తయారు చేయడం, అంటే సిమిలర్గా ఎగ్జాక్ట్గా జిరాక్స్ కాపీని తయారు చేయడం అనమాట. ఆ టైపు క్లోనింగ్ అంటే. ఇక ప్రపంచంలోనే క్లోనింగ్ ద్వారా ఉత్పత్తి చేయబడ్డ మొట్టమొదటి క్షీరదం, ప్రపంచంలోనే క్లోనింగ్ ద్వారా ఉత్పత్తి చేయబడ్డ మొట్టమొదటి మ్యామల్ వచ్చేసి డాలీ, ఒక గొర్రెని స్కాట్లాండ్లోని శాస్త్రవేత్తలు డాలీ అనే ఒక గొర్రె పిల్లని క్లోనింగ్ ద్వారా ఉత్పత్తి చేశారు. సో మనకి ఇది స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ మనకి పాయింట్స్ ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్, 2025 సంవత్సరానికి భారతదేశపు మొట్టమొదటి యూనికార్న్గా జస్పే కంపెనీ అవతరించింది. జస్పే ఇక్కడ తెలుసుకోవాల్సింది, బ్యాంకింగ్ లాంటి ఎగ్జామ్స్లో డైరెక్ట్గా ఎలా అడుగుతా అంటే 2025 సంవత్సరానికి భారతదేశపు మొట్టమొదటి యూనికార్న్గా ఏ కంపెనీ అవతరించిందంటే జస్పే. ఇది బెంగళూరుకు చెందిన పేమెంట్స్ కంపెనీ, బెంగళూరుకు చెందిన ఫిన్టెక్ కంపెనీ, పేమెంట్ సొల్యూషన్స్, పేమెంట్ సేవలు అందించే ఒక కంపెనీ అనమాట. సో యూనికార్న్, మనం యూనికార్న్ గురించి గతంలోనే తెలుసుకున్నాం. యూనికార్న్ అంటే ఏ కంపెనీ విలువ అయితే 1 బిలియన్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని యూనికార్న్ కంపెనీగా వ్యవహరిస్తారు. ఇక ఇవన్నీ కూడా స్టార్టప్ల కంటే కూడా పెద్దవని అర్థము. స్టార్టప్లు అనేవి చాలా చిన్నవి, యూనికార్న్లు అనేవి చాలా పెద్దవి. ఇక యూనికార్న్ల విషయానికి వస్తే భారతదేశంలో డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, DPIIT, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ప్రకారం సుమారుగా ఇండియాలో 100కు పైగా యూనికార్న్ కంపెనీలు ఉన్నాయి. ఇక ప్రపంచంలో అత్యధికంగా యూనికార్న్ కంపెనీలు ఉన్న దేశము అమెరికా, 2nd ప్లేస్లో చైనా ఉంది. ఇక స్టార్టప్ల విషయానికి వస్తే భారతదేశము ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. సో ఇది మనకి దిస్ ఇస్ అబౌట్ యూనికార్న్స్ అండ్ స్టార్టప్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వన్, అవార్డ్స్ వార్తల్లో నిలిచాయి. నేషనల్ మ్యారిటైమ్ అవార్డు. సముద్రయాన రంగంలో ముఖ్యంగా భారతదేశంలో షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ, అటువంటి ఇండస్ట్రీలకు, మ్యారిటైమ్ ఇండస్ట్రీకి ఎవరైతే కృషి చేసి ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ నేషనల్ మ్యారిటైమ్ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. 62వ జాతీయ మ్యారిటైమ్ డే ఉత్సవాలు, 62వ జాతీయ మ్యారిటైమ్ దినోత్సవ ఉత్సవాలు 2025 ముంబైలో నిర్వహించబడినాయి. ఇక్కడ కెప్టెన్ రాజేష్ మాధవన్ ఉన్ని గారికి ఈ అవార్డు లభించిందనమాట. ఈయన సినర్జీ మెరైన్ గ్రూప్ సంస్థకు చైర్మన్, ఫౌండర్ అండ్ చైర్మన్ అనమాట. ఈయన భారతదేశంలో షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ అభివృద్ధి కావడానికి ఈయన కృషి చేసినందుకు గాను ఈ అవార్డు ఈయనకు లభించింది. ఈ అవార్డుని ఇచ్చేవాళ్ళు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్. నెక్స్ట్ వన్, ఇక ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన రోజులు. ఈరోజు వరల్డ్ హోమియోపతి డే. హోమియోపతి అంటే ఏంటి? జనరల్గా మనకు ప్లాంట్ టిష్యూస్, అటువంటి బయలాజికల్ టిష్యూస్ని ఆధారంగా చేసే వైద్యమే హోమియోపతి. ఈ హోమియోపతి అనేది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మెడికల్ సిస్టమ్ అన్నమాట. ఈరోజు ఏప్రిల్ 10న ప్రతి సంవత్సరము ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు.
దీనికి ఎవరి బర్త్డేని ఆధారంగా సెలబ్రేట్ చేసుకుంటారంటే హోమియోపతి ఫౌండర్ వచ్చేసి జర్మనీకి చెందిన ఒక ఫిజిసిస్ట్ అతని పేరు డాక్టర్ శామ్యూల్ అన్ హేమన్. ఆయన బర్త్ యానివర్సరీ, ఆయన జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం వరల్డ్ హోమియోపతి డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక దీన్ని థీమ్ తెలుసుకోవాలి. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి అధ్యయన్, అధ్యాపన్, అనుసంధాన్. అధ్యయన్, అధ్యాపన్, అనుసంధాన్ అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే అధ్యయన్ అంటే ఎడ్యుకేషన్, ప్రాక్టీస్ అండ్ రీసెర్చ్. ఎడ్యుకేషన్, ప్రాక్టీస్ అండ్ రీసెర్చ్. ఇక హోమియోపతి, ఈ హోమియోపతి పైన ఒక 2 రోజుల కాన్క్లేవ్, 2 రోజుల సమ్మిట్ కూడా గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభమైంది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నిర్వహిస్తూ ఉంది. నెక్స్ట్ వన్, ఈరోజు అగైన్ కల్చరల్ పరంగా ఈరోజు ఏప్రిల్ 10 అనేది జైన మతస్థులకి చాలా ముఖ్యమైనది. ఈరోజు వర్ధమాన మహావీరుడి జయంతి. ఏప్రిల్ 10 వర్ధమాన మహావీరుడి జయంతి. జైన మతంలో ఈయన 24వ తీర్థంకరుడు. జనరల్గా తీర్థంకరులు అంటే జైన మతంలో గురువులుగా భావిస్తారు. జైన మతంలో మనము ఏన్షియంట్ హిస్టరీ చదివేటప్పుడు జైనిజం, బుద్ధిజం గురించి చదువుతామన్నమాట. ఈ జైనిజంలో 24 తీర్థంకరాలు ఉంటారు. 24 గురువులు అనుకోండి, 24 గురువులు. మనకి ఈ జైనిజం, బుద్ధిజము ఎప్పుడొచ్చాయి భారతదేశంలో? మగధ పీరియడ్లో, ముఖ్యంగా ప్రీ మౌర్యన్ పీరియడ్లో 600 BC టు 300 BC 600 BC టు 300 BC పీరియడ్లో షోడశ మహాజనపదాలు అని చెప్పేసి ఉన్నాయి. 16 కింగ్డమ్లు, అంగా అటువంటి కింగ్డమ్స్ అన్నమాట. ఆ షోడశ మహాజనపద కాలంలో ఈ మతాలు ఏర్పాటయ్యాయి అన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 24 తీర్థంకరాలు. ఆ 24వ తీర్థంకరుడే వర్ధమాన మహావీరుడు. ఈయన వచ్చేసి ఎక్కడ పుట్టాడు? ఈయన బీహార్లోని కుసి గ్రామంలో, ప్రస్తుత బీహార్లోని కుసి గ్రామంలో 540 BC ఆ సంవత్సరంలో పుట్టాడు. ఈయన మరణించింది పావపురి, ప్రస్తుత బీహార్లోని పావపురి అనే ప్రాంతంలో. ఈయన గౌతమ బుద్ధుడికి సమకాలీకుడు అని చెప్పవచ్చు. సో ఇక లిటిల్ బిట్ మనము జైనిజం గురించి అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ముఖ్యంగా హిస్టరీ లాంటి ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అడుగుతాడు. 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు అయితే మరి మొదటి తీర్థంకరుడు ఎవరు అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొదటి తీర్థంకరుడు వచ్చేసి రిషభనాథుడు. మొదటి తీర్థంకరుడు రిషభనాథుడు. మరి ఈయన కంటే ముందున్న తీర్థంకరుడి పేరు కూడా చాలా ముఖ్యం మనకి. 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు అయితే 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. ఇక వర్ధమాన మహావీరుని తల్లిదండ్రులు వచ్చేసి త్రిశాల, కింగ్ సిద్ధార్థ. త్రిశాల, సిద్ధార్థ అనేవాళ్ళు ఇతని తల్లిదండ్రులు. సో ఇంతకు మించి మనము హిస్టరీ గురించి తెలుసుకునే అవసరం లేదు. సో ఇది మహావీర జయంతి ఏప్రిల్ 10th. సో దట్స్ ఇట్. ఇవి దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. మొదటి పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ భారతదేశపు తొలి హై ఆల్టిట్యూడ్ క్లైమేట్ రీసెర్చ్ స్టేషన్ జమ్మూ కాశ్మీర్. సర్ఫేస్ ఓజోన్ పొల్యూషన్ వల్ల గ్రామీణ భారతదేశానికి ఇబ్బంది కలుగుతూ ఉంది. ఐఐటి ఖరగ్పూర్ స్టడీ. ఏఐ అంతరాలను తగ్గించేందుకు జీరో ల్యాబ్స్తో ఐఐటి మద్రాస్ ప్రవర్తక్ టెక్నాలజీస్ ఒప్పందం. వాక్ ఫర్ బందీపూర్ క్యాంపెయిన్. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ తెలంగాణ. ఇండియా ఫ్రాన్స్ రఫాలే డీల్. ఇండియా నేపాల్ అగ్రికల్చరల్ కోఆపరేషన్. ద్రౌపది ముర్ము గారి స్లోవేకియా పర్యటన. ప్రపంచంలోనే అత్యంత విలువైన రెండో విమానయాన సంస్థగా ఇండిగో. ఆర్టెమిస్ ఒప్పందాలపై సంతకం చేసిన 54వ దేశం బంగ్లాదేశ్. అంతరించిపోయిన డైర్ తోడేళ్లను పునః సృష్టించిన అమెరికా శాస్త్రవేత్తలు. 2025 సంవత్సరానికి భారతదేశపు మొట్టమొదటి యూనికాన్గా జస్పే కంపెనీ.
నేషనల్ మ్యారిటైమ్ అవార్డ్, వరల్డ్ హోమియోపతి డే ఏప్రిల్ 10th, వర్తమాన మహావీర జయంతి ఏప్రిల్ 10th. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ విల్ మీట్ యూ అగైన్ టుమారో. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.